ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ ఓనం. 10 రోజుల పాటు నిర్వహించే ఈ వేడుక చివరి రోజు కావడంతో ఇవాళ కేరళ వ్యాప్తంగా ఎక్కడ చూసినా పూల ముగ్గులే దర్శనమిచ్చాయి. చిన్న పెద్ద యువతి యువకులు అంతా సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేశారు. బలిచక్రవర్తి తమ రాజ్యానికి ఇవాళ వస్తారని భావించే కేరళ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు వివిధ ప్రదర్శనలు చేశారు. కేరళ వాసులు ఓనం పండుగను ఘనంగా జరుపుకున్నారు. వేడుకల్లో చివరి రోజు ఇంటింటా పూల తివాచీల్లాంటి ముగ్గులు దర్శనమిచ్చాయి. యువతీ యువకులు చిన్న పెద్ద అంతా బంగారు వర్ణంలో మెరిసిపోయే కాసావు దుస్తుల్లో కనిపించారు. తమ రాజుగా భావించే బలిచక్రవర్తికి స్వాగతం పలుకుతూ ఘనంగా వేడుకలు చేసుకున్నారు. తిరుచూరు ప్రాంతంలో పులిక్కలి పేరుతో నిర్వహించిన పులి నృత్యాలు ఆకట్టుకున్నాయి. పలువురు బలిచక్రవర్తి వేషధారణలో కనిపించారు. కొన్ని చోట్ల తాళ్లతో ఆటలు ఆడారు. పలు చోట్ల యువతీ యువకులు సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. పది రోజులు నిర్వహించే ఓనం పండుగకు శుక్రవారం చివరి రోజు కావడంతో ప్రతి ఇంటా సద్య పేరుతో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అరటి ఆకులో 30 వరకు విభిన్న ఆహార పదార్థాలను వడ్డించారు. దీనిలో కేవలం శాకాహారం మాత్రమే ఉంటుంది. తాహతును బట్టి 60 పదార్థాల వరకు పెడతారు. మిగతా కూరలన్నీ ఒకెత్తైతే ప్రథమన్ అనే పాయసం మరో ఎత్తుగా భావిస్తారు. ఆస్తులమ్మైనా సరే ఓనం విందు చేయాలన్నది కేరళలో ఓ సామెత. కేరళ వ్యాప్తంగా ఈరోజు ఖచ్చితంగా సద్య విందును ఏర్పాటు చేస్తారు. విందు ఏర్పాటు చేసుకోలేని వారికి మిగతా వారు సాయం చేస్తారు. పురాణాల ప్రకారం రాక్షస రాజైన బలిచక్రవర్తి ఒకప్పుడు కేరళను పాలించాడని అక్కడి ప్రజలు భావిస్తారు. ఆయన పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించారని చెబుతారు. మహావిష్ణువు అనుగ్రహం మేరకు బలిచక్రవర్తి ఏటా ఒకసారి తన ప్రజల్ని కలవడానికి తిరోవనం రోజున వస్తారని కేరళ ప్రజలు నమ్ముతారు. ఆయన రాకను పురస్కరించుకుని పెద్ద ఎత్తున ఓనం వేడుక చేస్తారు. ఆట పాటలతో పాటు వివిధ రకాల వంటలతో స్వాగతం పలుకుతారు.